మన ప్రాసెస్ని పిల్లలు కనుక మన స్టూడెంట్స్ వాడుకుంటే బ్యాక్ స్టెప్ ఈ కమ్బ్యాక్ అనేది కూడా అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఇంటి దగ్గర ఉంటున్నారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది మనదే, పిల్లలందరికీ దాంట్లో మాక్ టెస్ట్లు అన్నీ రెగ్యులర్గా ఉంటున్నాయి. ప్రతి ఇంటి దగ్గర కూర్చొని ఇవాళ ప్రతి స్టూడెంట్ దగ్గర మొబైల్ ఉంది, 2 GB రీఛార్జ్ ఉంది, ఇంటర్నెట్కి ప్రాబ్లం లేదు, మొబైల్ ఫోన్. ఏదన్నా మొబైల్ లేదు అంటే 1% 2% ఉన్నారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మొబైల్ కంపల్సరీగా ఉంది. చక్కగా మొబైల్లో ఎగ్జామ్ రాయటం, ఇంటి దగ్గరే ఉండి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ప్రాబ్లం ఏమి లేదు, కానీ కనీసం ఆ టెస్టులు రాస్తూ ఉన్నారనుకోండి అమ్మా, ప్రాబ్లమ్ అగ్రివేట్ అవ్వకుండా ఉంటుంది. లేదు అసలు అది కూడా కుదరలేదండి అనుకుందాము, ఒక 4 months గ్యాప్ వచ్చింది, దాన్ని మనల్ని మనం మెజర్ చేసుకోవాలి. ఎలా మెజర్ చేసుకోవాలి? రాగానే అయిపోయి ఈ 4 months 5 months గ్యాప్ తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కి వచ్చి రీస్టార్ట్ వెళ్ళి ల్యాబ్లో కూర్చొని మాక్ టెస్ట్ రాసేయాలి. ఎక్కడున్నాము అనేది తెలుసుకోవాలి. వేర్ ఐ యామ్. కొంత లాగింగ్ వస్తుందమ్మా, కానీ ఒకటి బ్యూటీ ఏంటంటే స్పీడ్ తగ్గుతుంది కానీ సబ్జెక్ట్ ఎక్కడికి పోదమ్మా, గుర్తుంటుంది. ఎస్, స్పీడ్ ఎంత తగ్గింది అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని రిపీటెడ్గా మాక్ టెస్ట్లు, అంటే మనం ఎగ్జామ్స్లో రీ ఎగ్జామ్ అనేది కూడా ఇస్తాము. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, అంటే ఆ 4 నెలల దాన్ని మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ పోదమ్మా. మా మీద మాకు నమ్మకం ఉంది, మేము టీచ్ చేసిన సబ్జెక్టు మర్చిపోవటం అనే పాయింట్ లేదు.